హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వాసవి కిచెన్ అండ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు నేను ఎగ్ మ్యాగీ చేస్తున్నాను. చేసే ముందు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీలో ఎవరైనా నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ ఎలా చేసుకోవాలి అంటే, నా ఛానల్ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసినట్లయితే బెల్ ఐకాన్ వస్తుంది. బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే నేను ఏ వీడియో చేసినా మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. అందరికంటే మీరు నా వీడియోని ముందుగా చూడగలుగుతారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు నేను ఎగ్ మ్యాగీకి కావాల్సింది చూపిస్తున్నాను. ముందుగా వన్ సైడ్ ఎగ్ని ఫ్రై చేసుకోవాలి, వన్ సైడ్ ఏమో మ్యాగీని ఉడికించుకోవాలి. సేమ్ ప్లేన్ మ్యాగీ ఎలా చేసుకుంటాం వాటర్ వేసి మసాలా లెక్క, అట్లా వన్ సైడ్ ఉడికించుకోవాలి మ్యాగీని. మ్యాగీకి వాటర్ పెట్టేశాను. వాటర్ హీట్ అవ్వాలి. ఆ వాటర్ హీట్ అయ్యేలోపు మనం ఇటు సైడ్ ఎగ్ ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఎగ్ ఫ్రైకి కావాల్సింది ముందుగా ఒక కళాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి ట్రై చేయండి. ఇలా క్యాప్సికమ్, క్యాబేజీ అవన్నీ వేసుకొని చేసుకోవచ్చు. ప్లెయిన్గా మన ఇంట్లో ఏమీ లేనప్పుడు, ఓన్లీ ఎగ్ ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది, స్పెషల్గా ఉంటుంది, కొత్తగా తిన్నట్లుంటుంది మ్యాగీ. ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్లయితే ట్రై చేయండి ఫ్రెండ్స్, తప్పనిసరిగా చాలా బాగుంటుంది. తర్వాత ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను. ఆ పచ్చిమిర్చి మొత్తం మంచిగా వేగాలి. అటు సైడ్ వాటర్ కూడా హీట్ అవుతుంది. ఇంకా మ్యాగీ వేసేసుకుందాం అటు సైడ్ కూడా. ఫ్రెండ్స్, ఇది ప్లెయిన్ మ్యాగీ రోజు తింటాం కదా, ఎప్పుడో ఒకసారి ఇలా ట్రై చేస్తే బాగుంటుంది. ఎగ్ అనేది ఎలా చేసుకున్నా ఎమ్మీగా ఉంటుంది. ఇలా మ్యాగీలో వేసుకోవడం వల్ల ఇంకా టేస్టీగా ఉంటుంది మ్యాగీ. ఇలా మన ఇంట్లో ఎక్కువ చుట్టాలు వచ్చినప్పుడు, ఫ్రెండ్స్ వచ్చినప్పుడు, ఎక్కువ మంది ఇంట్లో ఉన్నప్పుడు ఈవినింగ్ స్నాక్స్ ఒకవేళ మ్యాగీ చేయాలనుకుంటే డైరెక్ట్ ప్లెయిన్ మ్యాగీ అయితే అందరికీ అడ్జస్ట్ అవ్వదు, సరిపోదు. ఇలా ఎగ్స్, ఆనియన్స్ ఇవన్నీ కలిపి చేసుకుంటే ఎక్కువగా అవుతుంది మ్యాగీ. అందరికీ అడ్జస్ట్ అయ్యి సరిపోతుంది అందరికీ. ఇలా ట్రై చేయండి ఎక్కువగా ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఇంట్లో. ఇట్లా హాట్ వాటర్ అంతా హీట్ అయిపోయింది అనమాట. వాటర్ అంతా హీట్ అయిపోయింది. తర్వాత వాటర్లో ఒక 10 రూపీస్ ప్యాకెట్ మ్యాగీ వేసాను. ఆ మ్యాగీ అంతా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత మ్యాగీలో వచ్చిన మసాలానే అందులో డైరెక్ట్ వేసేసుకోవాలి. 10 రూపీస్ ప్యాకెట్కి 3 ఎగ్స్ వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు. నేనైతే 2 ఎగ్స్ వేస్తాను. తర్వాత ఇందులో పచ్చిమిర్చి వేగిన తర్వాత ఒక చిన్న ఆనియన్ని చిన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఫ్రెండ్స్, కంపల్సరీ మ్యాగీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. ఎందుకంటే ఎగ్స్ వేస్తాం కదా, నీచు వాసన అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే టేస్టీగా ఉంటుంది, నీచు వాసన రాకుండా ఉంటుంది. నీచు వాసన వస్తే అస్సలు తినలేము, ఎందుకంటే మ్యాగీ తడిగా ఉంటుంది కదా, ఎగ్ స్మెల్ అంతా మ్యాగీ పట్టేసి అస్సలు బాగుండదు. కంపల్సరీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, టేస్టీగా ఉంటుంది, స్మెల్ కూడా రాదు. మ్యాగీ ఉడుకుతుండగా మ్యాగీలో వచ్చిన మసాలాను వేసుకున్నాను. ఒకసారి మిక్స్ చేసి మళ్ళీ మ్యాగీని ఉడికించుకోవాలి. ఫ్రెండ్స్, కంపల్సరీ మ్యాగీ కంప్లీట్గా ఉడికిన దాకా ఉంచుకోవాలి ఫ్రెండ్స్. మామూలుగా సగం ఉడికిన తర్వాత ఎగ్లో వేస్తే అస్సలు టేస్టీగా ఉండదు, మొత్తం ఎగ్ రైస్ ఖరాబ్ అయిపోతుంది. పర్ఫెక్ట్గా మ్యాగీ ఉడికిన తర్వాతనే ఎగ్లో వేసుకోవాలి. ఇంకా ఆనియన్స్ అంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత పక్కకు అనేసి ఇట్లా 2 ఎగ్స్ పోస్తున్నాను. 2 ఎగ్స్ కొట్టి పోస్తున్నాను. ఆ ఎగ్ అంతా మంచిగా ఫ్రై అవ్వాలి. ఈలోపు అటు మ్యాగీ కూడా ఉడికిపోతుంది. 2 ఎగ్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎగ్ ఫ్రై అయిన తర్వాత మ్యాగీ ఇందులోకి ట్రాన్స్ఫర్ చేద్దాం. ఎగ్ అంతా ఇట్లా కొట్టిపోసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం మంచిగా ఎగ్గుకు పట్టి నీసు వాసన రాకుండా ఉంటుంది. ఎగ్ మంచిగా రెడ్ కలర్లో ఫ్రై అయిన దాకా వేయించుకోవాలి. బాబు వచ్చి ఒక్కటే ట్రైపాడ్ కదుపుతూ ఉన్నాడు. అసలైతే వాయిస్తో మాట్లాడుతూ లైవ్లో వంట చేద్దాం అనుకున్నాను, చేశాను కానీ కుదరలేదు. వాయిస్ బాగా వినిపిస్తుంది, డిస్టర్బెన్స్, అందుకే మళ్ళీ రికార్డ్ చేసి పెట్టాను.
ఫ్రెండ్స్. ఇలా ఎగ్ ఫ్రై అనేది బాగా మంచిగా చేసుకోవాలి. ఈ ఎగ్ ఫ్రై చేసేదాన్ని బట్టి ఉంటుంది ఎగ్ మ్యాగీ ఎలా టేస్టీగా ఉంటుందంటే ఎగ్ ఫ్రై చేసేదాన్ని బట్టి వస్తుంది ఎగ్ మ్యాగీ టేస్ట్. ఎగ్ అనేది పర్ఫెక్ట్గా ఫ్రై అవ్వాలి. మ్యాగీ కూడా ఉడికిపోతుంది ఫ్రెండ్స్. మ్యాగీ కంపల్సరీ ఉడికిన తర్వాతే వేయండి ఫ్రెండ్స్. మీరు కొంచెం ఉడికిన తర్వాత ఎగ్లో వేస్తే సరిపోతుంది అనుకోకండి. కంపల్సరీ ఉడికిన తర్వాతే వేస్తేనే టేస్టీగా ఉంటుంది. ఇలా ఎగ్ అంతా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ అంత కారం, పసుపు, చిటికెడు పసుపు, ఇంకా అన్నీ మసాలాలన్నీ ఇందులో వేసుకోవడమే. కొంచెం వేసుకోవాలి అంతే. 1 చిటికెడంత ధనియా పౌడర్, చిటికెడంత గరం మసాలా. అది అలా వేసి డైరెక్ట్గా పడిపోతుంది ఫ్రెండ్స్, అందుకే నేను ఇలా చేసి వేసాను. చిటికెడు గరం మసాలా వేసి ఈ మసాలా అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఎగ్గు పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కారం, ఉప్పు, పసుపు అన్నీ. ఉప్పు లాస్ట్లో వేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే మసాలాలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కదా మ్యాగీలో, చూసి వేసుకుందాం. ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎగ్ అనేది మసాలా అంతా ఎగ్గుకు పట్టేయాలి. మ్యాగీ కూడా ఉడికిపోతుంది ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ ఉడకడానికి వచ్చేసింది. ఇంకా ఫ్రెండ్స్, మీకు ఈ మ్యాగీ నచ్చినట్లయితే, మీరు ఎప్పుడు ట్రై చేయని వాళ్ళైతే ప్లీజ్ ఒక్కసారి ట్రై చేయండి. సింపుల్గా ఉంటుంది, ఒక 4 మినిట్స్లో అయిపోతుంది, టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి, ఎందుకంటే అందరి ఇంట్లో మ్యాగీ ఉంటుంది కదా. డెఫినెట్గా వెంటనే ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో. రియల్గా చాలా బాగుంది ఫ్రెండ్స్, ఎందుకంటే నేను తిన్నాను కదా, చాలా టేస్టీగా ఉంది. ట్రై చేయండి. మ్యాగీ ఉడికిపోయింది, ఇంకా ఎగ్ ఫ్రై అయిపోయింది. ఇంకా మ్యాగీ అనేది ఎగ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఎగ్ అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మ్యాగీని ఇంకా ఎగ్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. మ్యాగీ అంతా ఈ ఎగ్ ఫ్రైలోకి వేసుకోవాలి. మ్యాగీ కంప్లీట్గా కొన్ని వాటర్ ఉన్నప్పుడు మాత్రమే ఎగ్లో వేసుకోవాలి. ఎక్కువ వాటర్ ఉన్నప్పుడు వేసుకుంటే ఎగ్ అంతా బాగా వాటర్లో ఉడికిపోయి ఇంకా అసలు టేస్ట్ ఉండదు. కొన్ని వాటర్ ఉన్నప్పుడు వేసుకుంటే ఏంటంటే ఆ వాటర్లో మనం వేసిన మసాలా అంతా మిక్స్ అయ్యి ఆ వాటర్లో మళ్ళీ మ్యాగీ అనేది ఉడుకుతుంది కాబట్టి టేస్ట్గా ఉంటుంది. ఎక్కువ వాటర్ వేస్తే మ్యాగీ అంతా స్మాష్ అయిపోయి టేస్ట్ బాగుండదు. డెఫినెట్గా గుర్తుపెట్టుకునేది ఏంటంటే ఎగ్ మంచిగా ఫ్రై కావాలి, మ్యాగీలో వాటర్ అనేది ఉండకూడదు. ఇలా మంచిగా మిక్స్ చేసుకొని కొంచెం 1 చిటికెడు ఉప్పు వేసుకొని మంచిగా ఒక 1 మినిట్ కలుపుకొని ఒక 1 మినిట్ అలా ఉంచేస్తే ఇంకా మ్యాగీ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ మ్యాగీ చాలా టేస్టీగా ఉంది. ట్రై చేసి ఎలా ఉందో మీరు కూడా చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఎగ్ మ్యాగీ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. సర్వ్ చేస్తున్నాను చూడండి. ఇంకా టిఫిన్లో చేసుకున్నాం నేను. ఇంకా తినడమే, ఎమ్మి ఎగ్ మ్యాగీ తినేయడమే. ఇంకా మీరు కూడా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఇలా ట్రై చేసుకోండి, చాలా హెల్తీగా ఉంటుంది. ఎగ్ చాలామంది పిల్లలకి ఇష్టం ఉండదు ఇలా ఫ్రై చేయడం వల్ల. ఇలా మ్యాగీలో వేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇది చూడండి మ్యాగీ ఎంత కలర్ఫుల్గా ఉందో, ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. పిల్లలు ఇష్టంగా తింటారు. ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ మై ఛానల్.